15 ఆగస్టు అనేది వచ్చేదే మీరు క్లారిటీ ఇచ్చారు కదా దీనికి వచ్చేదే దాన్ని ఓట్లు ఎందుకు వేస్తారన్నా ఓట్లు ఎందుకంటే నమ్మకం లేకపోతే ఓట్లు వేస్తారు అబద్ధాలు ప్రచారం చేస్తుండే ఎట్లా అంటే నేను ఒకటి మనం జనరల్గా మాట్లాడుకుందాం నేను నీకు నిన్న ఫోన్ చేసిన ఇంటర్వ్యూ అడిగిన సీఎం గారితో మీటింగ్లో ఉన్న క్రాంతి నేను రేపు పెట్టుకుందామని అన్నారు మీరు సరే అయిపోయింది ఈవినింగ్ పెట్టుకుందామన్నారు మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసిన రేపు పెట్టుకుందామన్నారు అప్పుడు నేను అడుగుతా అన్న ఒట్టే అన్న రేపు ఇస్తావా ఇంటర్వ్యూ అని అంట అది ఎట్లా అంటే అద్దంకి దయాకర్ మీద నమ్మకం లేకపోతే నేను ఒట్టు అడుగుతా ఇక్కడ అదే నువ్వు చెప్పిన దాన్ని నేను కంటిన్యూ చేస్తా మనం డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతు రుణమాఫీ చేస్తాను 9వ తారీఖు వచ్చే వరకు ఫస్ట్ ప్రభుత్వం నడిచేది ఎట్లా అనే పరిస్థితి ఉన్నది దాన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల రైతుల్లో ఒకటి ఏమనిపించిందంటే అరే వీళ్ళు అన్నారు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి అయితే ఇట్లా కాగానే 2 లక్షలు ఎట్ ఏ టైం రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లెక్క ఎందుకు లేరు అని రైతుల్లో ఒక ఆవేదన అనుకోవచ్చు ఆగ్రహం కూడా కోపం కూడా ఒక దశ దాటినాక జనవరికి వచ్చే వరకు ఏది చేస్తానని ఏమీ లేదు సంక్రాంతికి మేమేమనుకున్నామంటే సంక్రాంతి వరకు కనుక మనం అడ్జస్ట్ అయితే సంక్రాంతి కానుకగా రైతు రుణమాఫీ చేద్దామని ఉండే కానీ ఎంతకంతకు రెవెన్యూస్ డిక్రిమెంటల్ వెనుక కారణం ఏంటంటే అప్పులు కట్టడమే ఎక్కువవుతుంది వచ్చిన దాంట్లో ఇంకా రేపటి 40,000 50,000 కోట్ల వరకు ఈ అప్పులకే అంటే ఇన్స్టాల్మెంట్స్ కార్పొరేషన్స్ కట్టే పోతాయి రేపు దాన్ని ఎట్లా చేస్తామనే దాని దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నది దాన్ని ఏమి ఆస్తులు అమ్ముడో లేకపోతే భూమి తనఖాలు పెట్టుడు ఇట్లేం కాదు డెఫినెట్గా కొన్ని త్యాగాలతోని కొన్ని డిపార్ట్మెంట్లను భవిష్యత్తులో ఇంకో నెక్స్ట్ ఎకడమిక్ ఫినాన్షియల్ ఇయర్కి చేసుకోవచ్చు అని చెప్పైనా అడ్జస్ట్ చేసే పని ఉంటుంది కాబట్టి రెవెన్యూస్ పెరగడం ఒకటే కారణం కాదు అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవడానికి కాదు వీలైతే కేంద్రం మాదే వస్తే అసలు సమస్య లేదు ఎందుకంటే మాది జాతీయ స్థాయిలో మా ప్రభుత్వం రాగానే ఏ వనరు కావాలన్నా తెచ్చేసుకుంటా జాతీయ స్థాయిలో మా ప్రభుత్వం వస్తే దేశం మొత్తం మీద 2 లక్షలు ఏడుకొనేసారి రుణమాఫీ అది జాతీయ ప్రభుత్వం విధానం కానీ ఏ రాష్ట్రంలో అధికారం వచ్చినా అదే పద్ధతి ఉంది మాది ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ వచ్చింది మీరు చూడండి 19-20 ఆర్థిక సంవత్సరం ఛత్తీస్గఢ్ చూడండి రాజస్థాన్ వచ్చింది సంబంధమే లేదు అది డిమాండ్ అంతే డిమాండ్ అంటే మా విధానం ఏ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది ఉంది జాతీయ స్థాయిలో వస్తే అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎట్ ఏ టైం 2 lakhs చేస్తారు కాబట్టి అప్పుడు మాకు రిలీఫ్ వస్తుంది అని మేము అనుకుంటున్నాం రాకుంటే మేమే పే చేయాల్సి వస్తుంది ఓకే అన్న అద్దంకి దయాకర్కు పదవి రాదు పదవి ఇయ్యరు ఫైనల్ క్వశ్చన్ ఏంది అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంది పదవి రాదు అనేది అస్సలే లేదు అద్దంకి దయాకర్ను లైట్ తీసుకో పదవి లేదు ఏం లేదు నన్ను టార్చర్ చేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అని రేవంత్ రెడ్డి అన్నాడు మీతో అన్నాడు అనుకో మీ పరిస్థితి ఏంది ఇక మంచిగా 2028 వరకు ఏదో నియోజకవర్గం చూసుకొని 2028లో మళ్ళీ పోటీ చేసి గెలుచుడు మీకు టికెట్ ఇస్తారు అనుకుంటారా అప్పుడు కూడా పూరణీయం అంత బలమా లేదనుకుంటారా మీరు కోమటిరెడ్డికి అంత బలం కోమటిరెడ్డి అనే విషయాన్ని చెప్పినా కానీ మీకు ఆయన భుజం మీద సరే ఆయన భుజం మీద గన్ను పెట్టి కాలుస్తున్న ఆయనకు అంత బలం లేదనుకుంటారా ఎవరికి ఉండదు ఇప్పటికీ నేను ఆడ డిస్ప్లేస్ అవ్వడం అనేది పార్టీకి సమస్య అవుతుంది అది ఫీల్ అవుతున్నా నేను ఆ రోజు కూడా కొంతమందితో చెప్పిన నన్ను ఒకవేళ తుంగతుర్తి మార్చాల్సి వస్తే నన్ను అకామిడేట్ చేయడానికి ఇబ్బంది అవుతుందని కూడా చెప్పిన ఆ రోజే చేయొచ్చులే ఏదో చేయొచ్చు అన్నట్టు అందుకనే ఇప్పుడు నాది కాదు సమస్య దయాకర్ సమస్య నాది కాదు దయాకర్ సమస్య పార్టీ చూసుకుంటుంది పార్టీ ఇంకా ఆగమంటే హాయిగా ఆగడానికి ఉన్న ఓపిక ఉన్న ఇప్పుడు నేను బుద్ధుని చిన్నతమ్మున్నై తిరుగుతున్నా ఓపిక సహనానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అయినా ఒకప్పుడు నువ్వు అన్న 5 బ్రాండ్ అద్దంకి దయాకర్ ఇప్పుడు సహనానికి మరో మొన్న ఎవరో మిత్రుడు పెట్టిండు అన్నాడు తమిళ బాగున్నది అగ్నిగుండంలో పేలి అద్దంకి మంచుగడ్డలా ఎందుకు తయారైంది దిస్ ఈజ్ పార్టీ ఫైర్ కావాలన్నప్పుడు ఫైర్ కావాలి మంచుగడ్డలా ఉండాలన్నప్పుడు మంచుగడ్డలు ఉండాలి అదే లైఫ్ కదా ఎప్పుడు ఎగిరితే ఉంటుంది ఎగరడం వల్ల ఇప్పుడు ప్రభుత్వంలోకి రావాలి అధికారంలోకి రావాలి కాబట్టి నాలాంటి వాడు కేసీఆర్ మీద కొట్లాడితే రేవంత్ అన్న లాంటి వాడు మొత్తం పార్టీని అంతా స్ట్రీమ్ లైన్ చేస్తే ఇంకో 10 మంది దాని గురించి కొట్లాడితే ప్రభుత్వంలోకి వచ్చినాం ఇప్పుడు నేను ఎవరి మీద కొట్లాడాలి రేవంత్ రెడ్డి గారి మీద నేను ఎందుకు కొట్లాడతా మాకు అనుకున్న ప్రభుత్వం వచ్చి ఇప్పుడు అయితే ఒకవేళ రేపు మోడీ మీద కొట్లాడేది ఉంటుంది మా ప్రభుత్వం వచ్చిందనుకో
మై రోల్ ఈజ్ మంచుగడ్డ ఓన్లీ. అవకాశాల కోసం చూసుకుంటా. రైట్. ఎన్ని రోజులలో వస్తున్నా ఫైనల్ క్వశ్చన్? 1 year? 1 year వరకు ఉన్నాయి. అంటే పోస్టులు లేవు ఇప్పుడు ఈ మీన్ టైంలో. ఒక మిగతాయి కూడా ఇచ్చినాయి. 2 గవర్నర్ ఎమ్మెల్సీస్ కోదండరామ్ గారికి, అలీ గారికి ఇచ్చిండ్రు. మన మల్లన్నకి పట్టభద్రులు ఎమ్మెల్సీ. మల్లన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి మల్లన్న గెలుస్తాడా అన్న? డెఫినెట్ గెలుస్తాడు. కావాలని గెలవద్దనే పట్టభద్రులు ఎమ్మెల్సీ 100% గెలుస్తాడు. అందరిని తిట్టిండు. ఆవాలని కక్ష కట్టి మల్లన్నకు అది పట్టభద్రులు తెలివికి వచ్చిర్రు. అటు బీజేపీలో దుంకిండు, ఇటు కాంగ్రెస్ లో దుంపిండు, ఒకసారి ఎటు పడితే అటు దుంకిండు. కావాలని అది ఇచ్చేసిర్రు అని అంటారు బయట. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి తను చేసిన కృషి నాకు వ్యక్తిగతంగా తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. రెండవది, సమాజం కొరకు మల్లన్న చేసింది నాకు ఎరక. మూడవది, మీడియాలో ఒక సంచలనమే కదా మల్లన్న. డెఫినెట్గా ఆయనకు ప్రజలకు ఆయన పట్ల మంచి ప్రేమ ఉంది. నాలుగవది, పార్టీ బలంగా ఉంది. ఏది? నల్గొండ, ఖమ్మం, వరంగల్. సో మాకు అది సమస్య కాదు. ఇంకోటి ఏంటంటే, గతంలో ప్లేస్ 2లో వచ్చి ఓడిపోయిండు. అప్పుడు కోదండరామ్ గారు ఉన్నప్పుడు కూడా ప్లేస్ 2లో వచ్చాయి. సో ఇప్పుడు ఆయనకు నల్లేరు మీద నడకని మేమందరం కూడా మంచిగా సహకరిస్తాం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే, మల్లన్న లాంటి వాడు, లేదంటే మీడియా నుంచి జర్నలిస్టులుగా ఉండి సామాజిక అవగాహన ఉన్న మీలాంటి వాళ్ళందరూ రాజకీయాలకు రావాలి. ఎందుకు ఈ చైతన్యాన్ని ఇక్కడికే పరిమితం? ఎందుకు? నీ తర్వాత వీళ్ళు అవుతారు, నీ స్థాయికి వీళ్ళు వస్తారు. అప్గ్రేడ్ అయ్యడం నా దృష్టిలో ప్రతి ఒక్కరు రాజకీయం కాంగ్రెస్ పార్టీకి రమ్మని వస్తే నేను వద్దంటానా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే, థ్యాంక్ యూ కాంతి. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి సంబంధించి 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. రేవంత్ రెడ్డి ఒక మంచి నాయకుడు. కేసీఆర్ తన గురించి తను తెలుసుకోకుండా నష్టపోయిన నాయకుడు. కేటీఆర్ ఇంకా మెచ్యూరిటీని పెంచుకోవాల్సిన మిత్రుడు. హరీష్ రావు అవకాశమే కాకుండా మరింత రాటుదేలాల్సినోడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా మంచి పదవి రావాల్సినోడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు ఉన్నోడు. సీతక్క శివంగి. బండి సంజయ్ విధి వంచితుడు, మంచి నాయకుడు. ధర్మపురి అరవింద్ ఎదగాల్సిన వాడు, చూడాలి. ఈటెల రాజేందర్ నిర్ణయాల్లో తడబాటు. అమిత్ షా భవిష్యత్తు నాదే అనుకుంటున్న నాయకుడు. మోదీ అయిపోయిన నాయకుడు. మందుల సామిల్ అదృష్ట జాతకుడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి రేపటి లీడర్. బీర్ల ఐలయ్య బడుగుల నేత, భవిష్యత్తు. అద్దంకి దయాకర్ సమాజానికి మరింత ఉపయోగపడాల్సినోడు. క్రాంతి భవిష్యత్ జర్నలిస్టుల్లో మోడల్గా ఉండాల్సినోడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో మరింత రాణించబోతున్న నేత. జగ్గారెడ్డి రేపటి కాంగ్రెస్ నాయకుడు. ఓకే అన్న, ఇప్పుడు నేను సెంటెన్స్ చెప్తా, దానికి సంబంధించి ఓన్లీ సే ఎస్ఆర్ నో. కేసీఆర్ ఓడిపోయిండు, 10 ఏళ్ళు పాలించి ఇప్పుడు సింపతి ఉంది. లోక్సభ ఎన్నికలు రిజల్ట్స్ మొత్తం కేసీఆర్కు బీఆర్ఎస్కు పాజిటివ్గానే వస్తాయి. నో. అద్దంకి దయాకర్ ఫెయిల్యూర్ లీడర్. నో. అద్దంకి దయాకర్ సక్సెస్ఫుల్ లీడర్. ఎస్. రేవంత్ రెడ్డిది రెడ్డిల పాలన. నో. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ను తొక్కేస్తుంది. నో. రేవంత్ రెడ్డి వెంకరెడ్డి అద్దంకి దయాకర్ను తొక్కిర్రు. నో. అద్దంకి దయాకర్ ఫ్యూచర్లో పదవి పొందలేడు. నో. నో. కేసీఆర్ చాలా మంచోడు. నో. రేవంత్ రెడ్డి చెడ్డోడు. నో. అద్దంకి దయాకర్ చాలా మంచోడు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.